ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన రీతిలో ప్రభు మనలందరినీ నడిపించబోతున్నారండి. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతో బ్లెస్ అవుతున్నాం కదా. దినదినము ఆయన మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆయన మాటల ద్వారా ఎంతగానో మరి మన జీవితాలను కట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినై ఉన్నారండి. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ప్రైజ్ ది లార్డ్. చక్కని మాటలు కదా. ఎస్, ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలా కన్నీళ్లతో నీ జీవితం ఉందనుకుంటా. చాలా ఎవరికి చెప్పుకోలేని దుఃఖము నీ హృదయంలో ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నవారే, తోబుట్టులే, లేకపోతే భర్త లేదా భార్య, లేకపోతే పిల్లలు, లేకపోతే స్నేహితులు మన గుండెల్లో ఉన్న దుఃఖాన్ని చూడలేని వారిగా ఉంటూ ఉంటారు కదా. మనుషులు పై రూపం మాత్రమే చూస్తారు, కానీ హృదయంలో మనకున్న వేదన, మనకున్న దుఃఖాన్ని మాత్రము చూసేది దేవుడు మాత్రమే అండి. చూడడానికి వారు అనుకోవచ్చు, బాగానే ఉన్నావు కదా, నీకేమైంది అని కదా. ఇలా ఎన్నోసార్లు మనల్ని అర్థం చేసుకొని వారిగా మనుషులు ఉంటారు, కానీ దేవుడు మనల్ని అర్థం చేసుకునే దేవుడు అండి. దుఃఖములో ఉన్న వారిని క్షేమ స్థితిలోనికి నడిపించే దేవుడు. ఎస్, ప్రభు నీకున్న దుఃఖాన్ని, నీకున్న వేదన్ని, బాధని, నీకున్న ఆ భయంకరమైన మనోవేదన్ని ప్రభు కొట్టివేసి క్షేమ స్థితికి దేవుడు లేవనెత్తబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, యోబు గారు తన జీవితంలో అంతా కోల్పోయిన పరిస్థితి అండి. తన చుట్టూ ఉన్నదంతా కూడా ఒకప్పుడు చూసినప్పుడు యోబు గారు తన జీవితంలో అంతా అనుభవించారు కదా. ఒకప్పుడు మంచి స్థితి కదా, కానీ ఒక సమయం రాగానే ఆ సమయంలో చుట్టూ ఎవరు లేరు, సర్వము కోల్పోయారు. ఆయనకున్నదంతా కూడా, ఆయనకున్న దాంట్లో నష్టము. చివరికి అంత కోల్పోయిన తర్వాత మనుషుల్ని, ఆస్తిని, అంతస్తుని అంతా పోయిన తర్వాత తనకున్న బిడ్డల్ని కూడా చూడండి, గర్భంలో పుట్టిన బిడ్డలు, కన్న బిడ్డలు మరి చనిపోయినప్పుడు తల్లిదండ్రులకు ఎంత వేదన ఉంటుంది కదండి. యోబు గారు కూడా తనకున్న బిడ్డలందరూ కూడా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఎంత దుఃఖంతో ఉండొచ్చు. చాలా మనోవేదన, ఎవ్వరికి చెప్పుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ యోబు గారు తన జీవితంలో నిలబడ్డారండి. అంటే అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా, కోల్పోయినప్పుడు ఒకేలాగా జీవించారు. చూడండి, అలాంటి వారిని చూడండి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు. ఇక్కడ దుఃఖ స్థితిని చూసే దేవుడు మన దేవుడు. నీకున్న దుఃఖము, నీకున్న ఆ వేదన్ని దేవుడు ఎరిగిన దేవుడిగా ఉన్నారు. ఒక సమయం రాగానే అంతా కోల్పోయి తన శరీరంలో ఆ భయంకరమైన కురుపులు వచ్చినప్పుడు కూడా తన భార్య అంది, ఎందుకు, చనిపోతే మేలు కదా దీనికంటే అన్నప్పుడు చూడండి యోబు మాత్రము నిలబడి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా, కోల్పోయినప్పుడు ఒకలాగా మనం ఉండకూడదు. మన జీవితాలు ఎప్పుడు యథార్థంగా ఉండాలని తన భార్యతో చెప్పడం మనం చూసాం కదా. ఎస్, అవునండి. ఇదిగోండి, మన జీవితాలలో కూడా అంటే అక్కడ భార్య అర్థం చేసుకోలేదు తనని, తనకున్న దుఃఖము, తనకున్న వేదన అర్థం చేసుకోలేకపోయింది. కానీ తనకు హృదయం ఉన్న వేదన్ని దేవుడు చూసిన దేవుడై ఉండి ఆయనని క్షేమ స్థితిలోనికి ప్రభు నడిపించారు. ఎస్, మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నవారు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే వారే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు అర్థం చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా క్షేమ స్థితిలోనికి ప్రభు నడిపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండు. నీకున్న దుఃఖము, నీకున్న కన్నీళ్ళు నాట్యంగా మార్చబడబోతూ ఉన్నాయి. ఇదిగోండి, రాత్రి అంతా కూడా చీకటి ఉంటుంది, అవునా కదా. చాలా కారు చీకటి అని అంటూ ఉంటాం. అంటే రాత్రంతా చాలా భయంకరమైన చీకటి. ఆ చీకట్లో మనం ప్రయాణించడానికి భయపడుతూ ఉంటాం, ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం. కానీ ఆ చీకటి అలానే ఉంటుందా? రాత్రంతా చీకటి మనం చూసినా మళ్ళీ నెక్స్ట్ గడియలోనే అది
పగలు రాగానే ఆ చీకటి పోయి వెలుగుని మనం చూడగలుగుతుంటాం. మన జీవితాల్లో కూడా అంతే. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో నీకున్న వేదన దుఃఖం అంతా కొట్టివేయబడి నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తబడతావు. ధైర్యంగా ఉండు, ఈ వాగ్దానం పట్టుకో, ప్రార్థించు. ప్రభు గొప్ప కార్యం నీ జీవితంలో తలపెట్టబోతున్నారు. నీ కుటుంబం పట్ల దేవుడు ఆ గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చక్కని వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాము. ప్రార్థన. ఉన్నతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో ఆదరించబడుతున్నామయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, ఖచ్చితంగా మా హృదయంలో ఉన్న వేదనని నువ్వు చూసే దేవుడవై ఉన్నావు అయ్యా. దుఃఖంలో ఉన్న వారిని నీవు క్షేమమునకు లేవనెత్తే దేవుడవు కదా. ఈ చక్కని వాగ్దానం పట్టుకొని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే దుఃఖములో ఉన్నారో, చాలా వేదనలో ఉన్నారో, వారి కన్నీళ్లను నాట్యంగా మీరు మార్చండి, క్షేమ స్థితిలోనికి నడిపించండి. చుట్టూ పరిస్థితులన్నిటిని మీరు మార్చివేయండి, కదల్చివేయండి, అద్భుతం జరిగించండి. మా ప్రియులందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో మీ మాటలు అయ్యా స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి అయ్యా. ఇదిగోండి సహాయం చేయండి ప్రభా. అయ్యా ప్రతి పనులలో, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. నీవు ఖచ్చితంగా మా పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ రోజంతట్లో ప్రభా మా ప్రియులందరూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రయత్నాల్లో అన్నిట్లో మీ కాపుదల, మీ క్షేమం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యంతో మీరు నింపండి. అద్భుతమైన రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంచండి. నెమ్మది లేక, సమాధానం లేక, భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక, విజయం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, గర్భఫలము లేక నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి జీవితాలు అద్భుతం జరిగించండి. వివాహాల కొరకు మొరపెడుతున్న వారి జీవితంలో అద్భుతం జరిగించండి. కోర్టు సమస్యల నుంచి విడుదల పరచండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల పరచండి. విధవరాళ్లను, అనాథులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన స్థితిలోనికి మీరు లేవనెత్తుతూ ప్రతి ఒక్కరిని బలపరుస్తూ రమ్మని వేడుకున్నాం. అలాగే ప్రభా అయ్యా ఇదిగోండి జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉన్న సికింద్రాబాద్ తైలాభిషేక ఆరాధనలో మీరు తోడుగా ఉండండి అయ్యా. అనేక మంది ప్రజల జీవితాల్లో అద్భుతాన్ని మీరు జరిగించండి. మహిమకరంగా సేవకుని మీరు వాడుకోమని, మినిస్ట్రీ అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూన్ నెలలో జరగనై ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నామండి. జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో బలమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ప్రతి నెల అనేక మంది జీవితాలు కదిలించబడుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. అనేక మందికి విడుదల, స్వస్థతను చూస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. దైవ సేవకులు మరి నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి, కుటుంబాలతో పాల్గొనండి. మర్చిపోకండి, జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారము ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.